చూస్తున్నా బాటిల్ వేసుకున్నా. పుష్ప 2 బాగుందంట. సినిమాల కోసం హాయ్, మనం 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చాం. దీన్ని బ్యాచిలర్ స్టైల్లో కర్రీ చేసుకుందాం. సింపుల్గా మనకు వచ్చిన విధంలో కర్రీ మనం తయారు చేసుకుందాం. చికెన్ కర్రీ మరి 2 టమాటాలు కోసేస్తున్నాను. కోసి. హాయ్ మామ్స్, ఈరోజు మనం 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చాం. చికెన్ ఫ్రై చేయబోతున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఫ్రై చేద్దాం. అదే ఫ్రై అవుతుంది. ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ వేసుకుంటాం. స్లోగా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం మనం. టమాటాస్ లైట్గా సాల్ట్ ఏమైనా కొద్ది బేగా ఉగ్గిద్ది, మగ్గిద్ది. మహేష్ గురికి ఎవరైనా కనబడుతున్నారు అంట. నేను అమాయకుడిని. అమాయకుడు. ఆల్ ఇండియాలో పోటీ పెడితే నేను ఫస్ట్ వస్తాను అమాయకుల్లో. సరేలే, నువ్వు దిగలేరా బాబు. చికెన్ మరి దాంట్లో సంబంధించిన ఐటమ్స్ లేవా? టమాటా మగ్గిందా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎక్కువ వేద్దాం తక్కువ వేద్దాం? తక్కువ వేద్దాం. తర్వాత ఏమైనా అయితే మన దగ్గర నూరు కూడా ఇక్కడ సామాన్లు ఏం లేకుండా ప్యాకెట్ తీసుకొచ్చాం. ఏమమ్మా మసాలే మనం ప్యాకెట్ తీసుకొచ్చాం. మనకి ఇక్కడ నూరడానికి అట్టి ఏం లేవు కదా. పాతకాలంలో రాళ్ళు ఉంటాయి, ఇంటి దగ్గర ఉంటాయి. కలుపుకుందామా బాగా. చికెన్ వేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం బాగా. మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం. మిక్సీ మన ఐడి తీసుకుంటాం. ఇక్కడ మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఉంచుకుందాం. అందుకే ఒడ్లన్నీ కొట్టించారు. మొత్తం నీ వల్ల మిక్స్ అయ్యాక ఇప్పుడు మన చికెన్లో మసాలా మిక్స్ చేసుకుందాం. 5 నిమిషాలు ఇంకా కారం వేసుకున్నాం. ధనియాల పౌడరు, ఏమనంతే అదేనా. చికెన్ మసాలా ఉందిరా, ఇంకా కారం ఏమన్నా? కారం చాలు. మసాలా పౌడర్,
ఫ్రైలో వద్దు కర్రీ చేసి మొత్తం మా ఇద్దరి మీద నీళ్ళు శాంతి పెద్దది పడిందిరా ఈరోజు దేనికి సొట్టపడింది దీనికి ఎందుకు కింద నడిచాడు మా యజుడు ఇందాక వచ్చేటప్పుడు చెప్పాలా మాట్లాడుకున్నా ఇక్కడ అత్తదా చూస్తున్నా బాటిల్ వేసుకున్నా కాదు అప్పటి కింద లేదు మంచి చూడాలి మొక్క కాదు ముందు దగ్గరికి కావాలి మంది అన్న దగ్గరికి వస్తుంది చూద్దాం అన్న ఆయిల్ తెలియదు మనిషిరా చూడరా నేను తినరా ఈరోజు తినమని చూడమని మనం మొక్క నొక్కిందని చాలా డిఫరెంట్ గుండెకే వేగి ఉడికిపోతున్నాయి ఐదుగో ఈరోజు మేము చికెన్ కర్రీ చేసుకున్నాం పూర్తి అయిపోయింది కర్రీ ఇప్పుడు దించుకోబోతున్నాం మనం కర్రీ దించుకుందాం పదండి కూర్చుందాం టేస్ట్ చేద్దాం అందరికీ బాయ్.